కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. నిజమైన భారతీయులెవరూ అలా అనరు అని వ్యాఖ్యానించింది. ఎలా? ఏం జరిగింది అసలు చెప్తాను. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఒక కమెంట్ చేశారు. ఏమని? చైనా 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. నాటి ఘర్షణల్లో భారతీయులు 20 మంది, అంటే మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించే పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ మీద విచారణ సందర్భంగా రాహుల్ గాంధీని ఇలా ప్రశ్నించింది. అలా ఎలా మాట్లాడతారు? మీ దగ్గర ఏం ఆధారం ఉంది? మీరు అక్కడ ఉన్నారా? పోనీ మీ దగ్గర ఏదైనా విశ్వసనీయ సమాచారం ఉందా? ఉంటే పార్లమెంట్లో కదా మాట్లాడాలి. బయటకు వచ్చి ఎందుకు మీడియాతో ఇలాంటి మాటలు మాట్లాడతారు అని. సుప్రీంకోర్టు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతను ఈ తరహా మందలించిన ఘటన ఇప్పటివరకు లేదు. ఎందుకంత సీరియస్గా మాట్లాడింది? కారణం ఏమిటంటే, ఇది ఒక దేశ సావర్నిటీకి సంబంధించిన సమస్య, ఒక దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన సమస్య, ఒక దేశ సీమాంతర భద్రతకు సంబంధించిన సమస్య, 2 దేశాల మధ్య సమస్య, ఒక అంతర్జాతీయ సమస్య. అలాంటి ఇష్యూస్ని ఒక ప్రాపర్ డేటాతోనో లేకపోతే సాక్ష్యము ఆధారాలతోనే ప్రస్తావించాలి తప్ప ఊరికే నోటి మాటగా అనేస్తే అది 2 దేశాల మధ్య చిచ్చును రేపచ్చు. సో ఈ నేపథ్యంలోనే నిజమైన భారతీయులు ఎవరు ఇలా అనరు, అలా ఎందుకు మాట్లాడారు అని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని మందలించింది. అయితే ఒక ప్రతిపక్ష నేత అన్నాక ఇలాంటి ఇష్యూస్ని లేవనెత్తకపోతే ఎలా అని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారట. సో ఈ సందర్భంగానే అలాంటి కమెంట్స్ చేయకండి అని చెప్పి మందలిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుని స్టే చేస్తూ విచారణను వాయిదా వేసింది. రాహుల్ గాంధీ కమెంట్స్ను, సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ను మీరు ఎలా చూస్తారు? మీ కమెంట్ రాయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.